ఛీ! నువ్వు ఇంకా మారవా? ఇంకా ఎన్ని ఇయర్స్ అడుక్కుంటావు? కాల్ చెయ్యి, మెసేజ్ చెయ్యి అని అడుక్కునే సిచ్యువేషన్ వచ్చిందంటేనే వాళ్ళకి నీ మీద ప్రేమ లేదని అర్థం. వాళ్ళ ప్రయారిటీ లిస్ట్‌లో నువ్వు లేవని అర్థం. ఎందుకంటే ప్రేమ ఉంటే నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? తిన్నావా? లేదా? అని పట్టించుకొని వాళ్ళ గురించి నువ్వు నీ టైంని, నీ కన్నీళ్ళని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళ లైఫ్, వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ జాబ్. బట్ నువ్వు రాని ప్రేమ కోసం అడుక్కుంటూ, ఏడ్చుకుంటూ ఉన్నావు. ప్రేమించా కదా అంటే అవును. అలా అని నీ మీద ప్రేమ లేని వాళ్ళని ప్రేమ అడుక్కుంటే వస్తదా? ఒకవేళ వచ్చినా అది ఆ నిమిషం వరకే. అలాంటి ప్రేమ నీకు కావాలా? మనుషులు బ్రో మారిపోతారు. మనకే పొద్దున్న నచ్చింది సాయంత్రం నచ్చలే. అలాంటిది వాళ్ళు మారిపోయారు. ఇప్పుడు నువ్వు అడుక్కున్నంత మాత్రాన వాళ్ళు స్టార్టింగ్‌లో ఎలా ఉన్నారో ఇప్పుడు నీతో అలా ఉండరు. సో, నీ టైం వేస్ట్ చేసుకోవడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఇప్పటికైనా నీ లైఫ్, నీ హ్యాపీనెస్, నీ ప్రయారిటీస్ చూసుకో. ఎన్ని డేస్ అవుతుంది నువ్వు సరిగ్గా నిద్రపోయి, సరిగ్గా తిని, మంచిగా ఎంజాయ్ చేసి. ఇప్పటికైనా వదిలేసేయి. వాళ్ళని వదిలేసి నీ గురించి నువ్వు టైం ఇన్వెస్ట్ చేసుకో. హ్యాపీగా ఉండు మావా.